రమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వడం తందిడువా శ్రీరంగ రాధారమణ వేండువడం తందిడువా శ్రీరంగ రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ. ఓం స్వస్తి. ఓం స్వస్తి. ప్రబంధ ప్రియా దివ్య ప్రబంధమవధారయ. దివ్య ప్రబంధం తస్మద్గురోర్భగవతోశ్చైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితాయువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆజ్యస్య కులపదేర్వకులాభిరామం శ్రీమత్తరంగయుగలం ప్రణమామి మూర్ధ్నా భూతం ధరశ్చ మహదావయభట్టనాథ శ్రీభక్తిదార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిజేన పరకాలయుజేంద్రనిష్ఠాన్ శ్రీమత్తరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. గురుముఖమవేత్య ప్రాహవేదారజేగాంబరపరిపరికృత్తం ఉపమాదాదుకామః శశురమరవన్యం రంగనాథస్య సాక్షాత్ విజగలజలకంఠం విష్ణుచిత్తం నమామి. నాథకమదల్తో విల్లెపుత్తోన్నరవాసన్నార్కడల కమలం జోడినో നാൽകടിയറത്താന്നറയിത്തോ കീഴ്മൈനൽ ചേരും വഴിയറത്താം ജലവന്ത് പാണ്ഡ്യൻ കൊണ്ടാൽ വട്ടവിടാൻ വന്താനും ജോയിന്ത്യ സെങ്കപെടുത്തൂത വേണ്ടിയ വേദങ്ങളോട് വിളൈന്ത കിടിയറുത്താൻ പാവങ്കമുറയപത്ത് വല്ലാണ്ട് വല്ലായിരത്താണ്ട് പല കോടി നൂറായിരം വല്ലാണ്ടതിണ്ടാൽ മണിവണ്ണ ഉഞ്ചേവരുതിരക്കാപ്പ് അടിയോമോടും നിന്നോടും പിരിവിന്നിയായിരം വല്ലാണ്ട് വടിവായ് നിൻ വലവാർവിനിൽ വാഴിണ്ണമങ്കയും വല്ലാണ്ട് വടിവാർഷോതി വലത്തുറയും തുറടാടിയും വല്ലാണ്ട് പടൈപോർവക്കു വിളങ്ങും അപ്പാഞ്ചജന്യമും വല്ലാണ്ട് 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 വല്ലായിരത്താണ്ട് പല കോടി നൂറായിരം വല്ലാണ്ട് വിണ്ടാൽ മണിവണ്ണ ഉഞ്ചേവരുതിരക്കാപ്പ് അടിയോമോടും നിന്നോടും പിരിവിന്നിയായിരം വല്ലാണ്ട് വടിവായ് നിൻ വലമാർവിനിൽ വാഴ്കിണ്ണമങ്കയും വല്ലാണ്ട് വടിവാർഷോതി വലത്തുറയും തുടരാഴിയും വല്ലാണ്ട് പടൈപോർവക്കു മുടങ്ങും അപ്പാഞ്ചജന്യമും പല്ലാണ്ട് പല്ലാണ്ട് നല്ലാണ്ട് വാടുനിളായേടുനകൾ അണ്ടക്കുല തൊണ്ടക്കുല ഇടതந்தை തിരുപോന നെയ്യിടഹി മെല്ലിട ഉളുത്തു വിടുത്തു എന്നാൽ ചെന്നാൽ അൽവകജാനൽവകൈ പല്ലാണ്ടും പരമാത്മനെ ശോന്തിരന്തേത്തുവൽ വല്ലാണ്ടേ. రామానుజార్య దివ్యాజ్ఞా ప్రతిభాసరముజ్వల దిగంధవ్యాపిని భూజా తాయి లోకైజైషిణి శ్రీమన్న శ్రీరంగ శ్రియమనోభద్రవామనుదినం సంవర్ధయ. శ్రీమన్న శ్రీరంగ శ్రియమనోభద్రవాం అనుదినం సంవర్ధయ. నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదరత్నపరమప్రాప్య కైంకర్యచారిణి శ్రీశైలే సదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం യതീന്ദ്രപ്രവനം വന്ദേ രമ്യയാമാതരം മുനിം. ആടുതിരുവായുടെ പിള്ളൈ മാതാണ്ടേരും ശ്രീമത്കേശവയജ്വനഃ കാന്തിമദ്യാം പ്രസൂതായ യതി രാജായ മംഗളം. ശ്രീമതേ രമ്യജാ മാതൃമുനീന്ദ്രായ മഹാത്മനെ ശ്രീരംഗവാസിനെ ഭൂയാത് നിത്യശ്രീ നിത്യമംഗളം. ഇതം നമഃ. ഓം നമോ നൃസിംഹായ ഹിരണ്യകശിപവക്ഷസ്ഥലവിदारणाय त्रिभुवनव्यापकाय
భూత ప్రేత పిశాచి సిద్ధ యోగిని ఢాకిని బ్రహ్మరాక్షస వినాయక సంబోద్ధవ సమస్త దోషాన్ హన హన సర సర చల చల కంప కంప మథ మథ హుం ఫట్ కంఠః మహారుద్రజాపితాయ లక్ష్మీ నారసింహాయ స్వాహా. లక్ష్మీ నారసింహాయ ఇదం. బోలో లక్ష్మీ నృసింహ భగవాన్ కీ. బోలో లక్ష్మీ నృసింహ భగవాన్ కీ. విశ్వతః అథో యయుషధిస్తవారే అస్మిన్నిదేహితం స్వాహా. నమో హిరణ్యబాహవే సేనాంగేభ్యాంజపతయే నమః స్వాహా. నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమః స్వాహా. సస్పింజరాయ త్విషీమతే పతీనాం పతయే నమః స్వాహా. నమో బబ్లుషాయ విభ్యాదినేన్నానాం పతయే నమః స్వాహా. నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః స్వాహా. ఓం నమో భవస్య హేత్యే జగతాం పతయే నమః స్వాహా. నమో రుద్రాయ తతావినే క్షేత్రానాం పతయే నమః స్వాహా. ఓం నమః సూతాయ హంద్యాయ వనానాం పతయే నమః స్వాహా. నమో రోహితాయ స్తవతయే వృక్షానాం పతయే నమః స్వాహా. ఓం నమో మంత్రిణే వాణిజాయ కక్షానాం పతయే నమః స్వాహా. నమో భవంతయే వారివస్కృతాయ ఔషధీనాం పతయే నమః స్వాహా. ఓం నమో ఉచ్చైర్ఘోషాయ క్రంధయతే పథీనాం పతయే నమః స్వాహా. నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః స్వాహా. ఓం నమః సహమానాయ నిర్భ్యాధినాభ్యాధినీనాం పతయే నమః స్వాహా. నమః కకువాయ నిషంగినే స్తేనానాం పతయే నమః స్వాహా. ఓం నమో నిషంగిన యుజమభేదస్కరాణాం పతయే నమః స్వాహా. నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః స్వాహా. ఓం నమో నిచేరమే పరిచరాయారణ్యానాం పతయే నమః స్వాహా. నమస్కృతావిభ్యో జిగాగం సత్భ్యోముష్ణతాం పతయే నమః స్వాహా. ఓం నమః శివద్భ్యో నక్తం జరభ్యః ప్రగంధానాం పతయే నమః స్వాహా. నమ ఉష్ణీషినే గిరిచరాయ కులుంచానాం పతయే నమః స్వాహా. ఓం నమ ఇష్మద్భ్యో గంధావిభ్యశ్చ వో నమః స్వాహా. తన్వానేభ్యః ప్రతిదధారేభ్యశ్చ వో నమః స్వాహా. ఓం నమ ఆభ్యో గణపతిభ్యశ్చ వో నమః స్వాహా. ఓం నమో విరూపే తేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువ ద్వాదశ గృహీతమాజ్యం వివస్వీకృత్య. सहस्राक्ष सहस्रवात् सभूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठत्दशाङ्गुरग्गुस्वाहा. पुरुष एवेदगो सर्वं यद्भूतं यच्च भव्यं उदामृतत्वस्येषानः यदन्नेनातिरोहति स्वाहा. एतावानस्य महिमादोज्यदपादोऽस्येह भवात् पुनः. हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा. मावह जातवेदो लक्ष्मीमनभगामिनी कारामार्द्राञ्ज्वलन्ते अभूतिमसमृद्धिं च सर्वान् निर्णदमे गृहात् स्वाहा. स्कन्दद्वारान्दुरादर्शान् नित्यपुष्टाङ्गरेशिनीम् ईश्वरीकुं सर्वभूतानां तामिह भक्वये श्रियं स्वाहा. मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य महिश्रीश्रयताय यशस्वाहा. कर्दमेन प्रजाभूतां हि सम्भव कर्धमा श्रियं वासय मे कुले मातरं पद्मम्. यत्ते मन्युपरोक्तस्य पृथिवी मनुतध्वसे आदित्यै
सदने सत्यायने सीद स्वाहा समुद्रवते सावित्री अनो देवी मह्ययी महोधरणी महोद्यतिष्ठत् शृङ्गे शृङ्गे जज्ञे जज्ञे विभीषणी स्वाहा सोपरिदत्तङ्गाय विष्णुपत्नीं महीं देवीं माधवीं माधवप्रियां लक्ष्मीं स्वाहा ॐ नीला प्रजापतिभ्यः सपरिवारेभ्यः स्वाहा ॐ रुद्राय సంకీర్తన మంగళవాద్యం అధివాస కార్యక్రమాన్ని కూడా మనము నిర్వహించుకుంటాం. తర్వాత తీర్థము ప్రసాదము శఠారి ఇత్యాది అన్నీ కూడా మనకు అందజేస్తారు. స్వీకరించి తదియారాధన చేసి సాయంకాలం మళ్ళీ అందరం కూడా కలిసే ప్రయత్నాన్ని చేద్దాము. సామూహిక సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమంలో बोलिए भगवान की निक्षुभ्या समिद्दर्भान् तत्र निक्षिप्य आज्ञेनाभिघार्य ओम एकं द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्टौ नव सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा जरन्ति सप्तजोधीरावृणस्वाकृतेन इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे परं समूढमस्य पाकं सुरे स्वाहा श्रीविष्णवे परमात्मन इदं नमः ॐ वसोर्धाराञ्जुहोति वसोर्मेधारा सति दिवा एषा पूजते घृतस्य वायेन मेषाधारामुष्मिन् लोके इति पुरुषमन्त्रेण हुत्वा संपादारम्भन् साला प्रदक्षिणं कुर्यात्. దయచేసి అందరూ కూడా యాగశాలకు ప్రదక్షిణం చేయాల్సి ఉంటుంది. ముందుగా రక్షాం విశ్వేభిరుదరేభిరయత్ర అగ్ని త్వం పారజానవ్యో అస్మాత్ దక్షిణామాడ్వాచిని ప్రాచ్యేది హవిర్భరంత్యగ్నజే కృతాచీ ఓం सृजंजलेन संबोध्य वर्मणा परिशिच्य ओम गवचायहम् इति परिषयगावशिष्टवारिणा आत्मानं प्रोक्षयेत्. नमस्ते गार्हपद्याय नमस्ते दक्षिणाग्नये नमः महनीयाय महावेद्यै नमो नमः. काण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः.
శంఖచక్రధరం దేవం గిరీరాజవిభూషితం అగ్నిమండలమధ్యస్థం ధ్యాయేత్యజ్ఞపతిం హరిః అగ్నిష్టం భగవంతం అర్ఘ్యగంధ పుష్పదోపదీపమధువర్గేరభ్యర్చయేత్ ఓం గ్రహాణ స్వాహ శ్రీ చందనమిదం గ్రహాణ స్వాహ ఓం పుష్పమిదం గ్రహాణ స్వాహ ఓం ధూపమిదం గ్రహాణ స్వాహ ఓం దీపమిదం గ్రహాణ స్వాహ ఓం మధువర్గమిదం గ్రహాణ స్వాహ ఓం సర్వోపచారాణి మాన్ గ్రహాణ స్వాహ ఓం భగవన్ బ్రహ్మామాహి గోసే స్వాహ ఓం ఉత్కృష్టపురుషార్థపింగళదేహింద్రవిణం ప్రయచ్ఛ స్వాహ ఓం పతనం జహ్యజ్ఞే భూర్భువస్సుభ స్వాహ తథా ఉత్తరపరిశేషణం కుర్యాత్ హిరేన్వమగ్గుస్థా ఓం నమదేన్వమగ్ధస్థా ఓం సరస్వతేన్వమగ్గుస్థా ఓం దేవసవిధప్రాసావీః యస్య స్మృత్యాసన మోక్యాతపోహోమక్రియాదిషు ఓం సంపూర్ణదాం యాది సత్యో వందేదమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనమభక్తిగం యద్భుతంతమయా దేవ పరిపూర్ణం దదస్తుతే అంతా కూడా నమస్కరిస్తూ చెప్పండి అనేనా ప్రియతా అక్షదోదకం విసృజేదాసనాద్యంతపూర్ణాంతం హవనీయన్మయా కృతం ద్రవ్యహీనం క్రియాహీన మంత్రహీనమభక్తిగం తత్సర్వం క్షమ్యతాం దేవదీనన్మానాత్మసాత్ అంజలిం పుష్పేరాపూర్య భగవంతం ప్రార్థయ ష్టాని విద్మనా జగాదే అస్యాగిరో మనసో దేవయంతి ద్రవిణమినం భిక్షమానాః స్వచంద్రజగం సప్రణీతగ్స్వంచకం పునరభ్యమూదు విరాజ అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తి విరది దుర్గాని విశ్వావృత్తే బహుళాన ఉర్వే మమ లోకాయ తనయాయ సంయో ప్రకారో వర్ణావక్ష్యమానాదే భద్రేదే నయధరే వయంతః మాధవానందకేశవ కృష్ణ విష్ణోర్జే కేశవాసుదేవ నమోస్తుతే అహం పరస్తాదే హర్యాపరోణే పరిపూర్ణం తదస్తు మే అనేన సంకల్పిత అనుసారేణ పాంచాహ్నిక ఏకకుండాత్మిక యక్షమాణ దేవత స్థిర ప్రతిష్ట ఉత్సవ ఆఖ్యస్య ప్రథమ దివసే ద్వితీయ దివసే ప్రాతకాల హవనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర సుప్రీణాతు యజ్ఞేశ్వర అర్పణమస్తు బుల్ యజ్ఞ భగవాన్ కీ ఓం నృత్యతిమోద సహిత ఓం హర 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 మహాదేవ్ దినక తథై తై దిన ఓం హర 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 మహాదేవ్ కృపయా జగదీశ ఓం హర 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 మహాదేవ్ ఓం హర హర మహాదేవ్ కాశీపుర నివాసాయ కామిదార్థ ప్రవాహినే విశాలాక్షేదమేతాయ విశ్వనాథాయ మంగళం నిరాజయామి జలేన ప్రధారయామి నమ పార్వతీపతయే హర హర మహాదేవ్ శంకర భగవాన్ కీ జై ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా రెండవ రోజు స్థాపిత దేవతా పూజ ఉదయం 8:30 గంటల నుండి ప్రారంభమై గణపతి హోమం నిన్న గణపతి హోమం స్థాపిత దేవతా హోమంతో ప్రారంభమైన హోమ ద్రవ్యం ఈ పూట కూడా మరల సర్వతో భద్రమంటప దేవత క్షేత్రపాలక దేవత హోమాదులు యక్షమాన రుద్ర హోమాలు శివుని ప్రీతికై శ్రీరుద్ర హోమం జరిగింది. అది అయిన తర్వాత ఈ పూట పూర్ణావతి కార్యక్రమంతో ఈ పూట కార్యక్రమం పూర్తయింది. అందరూ తీర్థ ప్రసాద వితరణతోని ఈ పూట కార్యక్రమాన్ని స్వస్తి చెప్పుకుందాం.
బులా శంకర భగవానికి నమ. పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈ పూట మరియు విగ్రహాలకు నిన్న జలాధివాస కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. జలాధివాసం చేయగా మిగిలిన నీళ్లు ఏవైతే ఉంటాయో మంత్రోక్తంగా అక్కడ పోయడం జరిగింది. ఒక నీళ్లు మాత్రమే పోయలేదు, పాలతో పాటుగా మిగిలిన పంచగవ్యము, ఆవు మూత్రం, ఆవు పేడ, దానితో పాటుగా ఆవు పాలు, పెరుగు, దానితో పాటుగా విశేషమైన తీర్థద్రవ్యాలన్నీ, నదీ జలాలు, సముద్ర జలాలు, అవన్నీ మనం నిన్న సాయంత్రం ఆ విగ్రహాల మీద అభిషేకించినాము. ఆ విగ్రహాల మీద అభిషేకించిన జలాన్ని మనిషికి కొంచెం తీర్థాన్ని, ఆ జలాలు అభిషేకించిన నీళ్లను చెంబులలో కానీ బాటిల్లో కానీ తీసుకొని మీ ఇంట్లో బోర్లో పోసుకోవడం, ఇంట్లో చల్లుకోవడంతో పాటుగా తీర్థంగా తీసుకోవడం ద్వారా స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కావున ఆ విగ్రహాలకు ఇప్పుడు ఈ పూట స్నపన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ స్నపన మృత్తికను కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ గమనించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఆ మృత్తికను స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. మరలా సాయంత్రం 5:30 గంటల నుండి విష్ణు సహస్రనామ పారాయణంతో కార్యక్రమం ప్రారంభమై మరలా ధాన్యాదివాసం ఇంటి నుంచి వచ్చేటప్పుడు ధాన్యాన్ని మీకు తోచినంతగా 2 కిలోలో 25 కిలోలో మీకు తోచినంతగా బియ్యం తీసుకొని వచ్చి ఇక్కడ వేసే ధాన్యాదివాస మంటపం కింద ఆ విగ్రహాల కింద మీరు తీసుకొని వచ్చిన బియ్యాన్ని పోయడం జరుగుతుంది. ఆ ధాన్యాదివాసంలో ఇంటి నుంచి వచ్చేటప్పుడు బియ్యాన్ని తీసుకొని రావాల్సిందిగా భక్తులకు సూచన చేస్తూ మరి సాయంత్రం సకాలంలో ఇచ్చేసి కార్యక్రమాన్ని సంపన్నం చేయవలసిందిగా కోరుతున్నాం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. బోలా శంకర భగవానికి జై. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద. అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద. బోలో సీతారామచంద్ర భగవానికి, రాధాకృష్ణ భగవానికి, పవనసుత హనుమానికి. తమారే సమోఢమస్య వాగుంసురే త్రీణి పదాభి చక్రమే విష్ణుర్గోపాదాభ్యః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. बोल सीतारामचंद्र महाराज की जय. पवन सुत हनुमान की जय. భవంతు. బోలో సీతారామచంద్ర భగవానికి, పవనసుత హనుమానికి. ఆ మట్టిని సేకరించి చక్కగా భగవన్మూర్తులకు చక్కగా మృత్తికా స్నపనాన్ని ఆ మట్టితోటి అభిషేకాన్ని సమర్పించారు. చక్కగా అందరూ కూడా నమస్కరించి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరికీ లభించాలి అని ప్రార్థన చేసుకోండి. ఇదైన తర్వాత చక్కగా విగ్రహాల్ని శుద్ధి చేసి ఆలయ మండపం ధాన్యాధివాసానికి అక్కడ భగవంతుని పవలించాల్సి ఉంటుంది. చక్కగా ఆ కార్యక్రమానికి మీరంతా కూడా చేవేసి చక్కగా ఆ సేవను మీరంతా అందించాల్సిందిగా ప్రార్థన.